భద్రాచలం వద్ద గోదావరికి వరద క్రమంగా పెరుగుతోంది. అక్కడ 47 అడుగులకు చేరుకుంది నీటి మట్టం. దీంతో అధికారులు మళ్ళీ అక్కడ జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. 10,73,354 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో భద్రాచలం వాసులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నారు. నది వైపు ఎవరూ వెళ్లకూడదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిన్న ఉదయం వరకు కూడా వరద తగ్గుముఖం పట్టింది. కానీ మళ్లీ ఇప్పుడు క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 47 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. నిన్న ఉదయం వరకు క్రమేపీ తగ్గినటువంటి గోదావరి నిన్న ఉదయం నుంచి కూడా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. రాత్రి 43 అడుగులు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం కొనసాగుతోంది. దిగువకు డిశ్చార్జి వాటర్ 11 లక్షల క్యూసెక్లుగా కొనసాగుతోంది. ఇంకా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత 3 రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలకు కురిసినటువంటి వర్షాలకు ప్రాజెక్టులు పలు వాగులు వంకలు జలకాలను సంతరించుకున్నాయి. అయితే నిన్నటి నుంచి కాస్త వర్షం తెరిపించినప్పటికీ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం ఎగువన భారీగా వర్షాలు కురవడంతో ఆ వరద మొత్తం కూడా భద్రాచలం వద్ద చేరుతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది గోదావరి. ఈ 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఈ 10 రోజుల్లోనే మొదటి ప్రమాద హెచ్చరిక రెండవసారి చేరుకుంది. 20వ తేదీ 43 అడుగులు చేరటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత 51.5 అడుగుల వరకు చేరుకుంది. సుమారుగా 52 అడుగుల వరకు చేరుకొని ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తూ నిన్నటి నుంచి కూడా వేగంగా పెరుగుతూ వస్తుంది. అంటే ఈ 10 రోజుల్లోనే 2 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక దాటింది. ఇంకా 2 రోజుల పాటు వరద ఎక్కువగా పెరిగే సూచన ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లాకు చెందినటువంటి మంత్రులు కలెక్టర్ని ఎస్పీని కూడా అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లలో ఇటు సబ్ కలెక్టర్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు కూడా వరద హెచ్చరికలు జారీ చేస్తూ అవసరమైతే వరద పెరిగితే సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకి తరలించడానికి సిద్ధంగా ఉండాలి అనేది ఇటు మంత్రులు కలెక్టర్లు కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ 9 భద్రాచలం.